నేను భవానీ. బులెటిన్లోని హెడ్లైన్స్. సచివాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ. మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు. విద్యార్థులతో కలిసి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న బండి సంజయ్. అమరావతి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే భారత స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా ఎస్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తదుపరి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముందుగా వివిధ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతి ఒక్కరూ ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి వివిధ విధానాలు రూపకల్పనలో చిన్న చిన్న ఉద్యోగుల కృషి ఎంతో ఉంటుందని అన్నారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లి ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందించడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సూచించారు. Sir, please go. General salute! Salami! Just! God! बाजू! Just! श्रीमान गार्ड निरीक्षण के लिए हाजिर है. गार्ड विश्राम.
75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కించారపు అచ్చెన్నాయుడు గారు 30 నెలల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పర్చూరి అశోక్ బాబు, టిటి జనార్దన్, బురగడ్డ వేదవ్యాస్, చప్పిడి రాజశేఖర్, దారపనేని నరేంద్రబాబు, కరీముల్లా, పీరయ్య, భానుతేజ పాల్గొన్నారు. జాతీయ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు జనార్దన్ గారు, శాసన మండలి సభ్యులు అశోక్ బాబు గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ మిత్రుడు వేదవ్యాస్ గారు, పార్టీ పెద్దలు, సోదరిమణులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు వాడికి తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున, జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి తరఫున అందరికీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 స్వతంత్ర భారతదేశంలో మనందరం కూడా మళ్ళీ ఒకసారి ఎవరైతే స్వాతంత్రం సాధించడానికి ప్రాణ త్యాగాలు చేశారు, ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, అటువంటి వారందరినీ గుర్తు చేసుకొని మళ్ళీ సమాజానికి ఉపయోగపడే విధంగా, మళ్ళీ భారతదేశం పురోభివృద్ధి చెందడానికి మనందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారత ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమంగా తీసుకొని ఆజాదీగా అమృత్ మహోత్సవంలో భాగంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఎంతోమంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయినటువంటి, స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి ఎంతోమంది వ్యక్తులని మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత ప్రత్యేకించి ఆజాదీగా అమృత మహోత్సవంలో భాగంగా వారికి వెలికి తీసి వారి యొక్క జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం అందరికీ సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సమాజ హితం కోసం, స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరిని అందించడం కోసం, ఎవరైతే స్వాతంత్రం సాధించడానికి ప్రాణ త్యాగాలు చేశారో వారందరినీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా గుర్తు చేసుకొని ఆ విధంగా ముందుకి ప్రయాణం చేస్తామని చెప్పి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై స్వతంత్ర భారత్. దేవరుప్పల గ్రామంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ హైస్కూల్లో 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్ అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా బీజేపీ రథసారథిగా ఆ తర్వాత విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు బండి సంజయ్. भारत
కొంచెం బ్యాక్ అన్న, మీరు ఎంత బ్యాక్ అన్న? నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చి ఎక్కడ దాకా రావాలి, మీరే వచ్చారు అందరూ, అందుకే నేను వచ్చాను, లేకుండా వచ్చాను కాదు. సేమ్ హోటల్లో అమరావతి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం. హాజరైన పలువురు అధికారులు, సిబ్బంది. राष्ट्रीय सल्यूट, सलामी शस्त्र। సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని అమర జవాన్ల స్మృతి చిహ్నం వద్ద నివాళులర్పించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. స్వతంత్ర భారత స్వర్ణోత్సవ వేళ భారత స్వాతంత్ర్యోద్యమ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న సీఎం కేసీఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం వల్లే నేడు అఖండ భారతావనికి స్వాతంత్ర్యం 15 ఆగస్టు భారతదేశ చరిత్రలో మరపురాని చారిత్రక క్షణాలకు అద్దం పట్టిన రోజు అని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశం భారతదేశమని, స్వాతంత్ర సమరోపార్జనలో అమరులైన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారు చూపిన బాటలో ముందుకు నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రజలకు పారదర్శకత, ఆదర్శవంతమైన పరిపాలన అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక వైఎస్ఆర్ ఫ్రూట్ మార్కెట్ అండ్ రైతు బజార్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల నేపథ్యంలో అనేక రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ముఖ్యంగా భారతీయ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ దేశానికి గర్వకారణంగా మారారన్నారు.
వీరిలో చాలా మంది సమాజంలోని అట్టడుగు వర్గాల నుంచి రావడం స్ఫూర్తిదాయకమన్నారు. ఇక దేశానికి యువత, రైతులు, మహిళలే స్ఫూర్తి ప్రదాతలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రస్తుతం వీరి నుంచే దేశం ఆత్మవిశ్వాసాన్ని పొందుతుందన్నారు. मेरे प्यारे देशवासियों, नमस्कार। 76वें स्वाधीनता दिवस की पूर्व संध्या पर देश विदेश में रहने वाले सभी भारतीयों को मैं हार्दिक बधाई देती हूँ। इस गौरवपूर्ण अवसर पर आपको संबोधित करते हुए मुझे बहुत खुशी हो रही है। एक स्वाधीन देश के रूप में भारत 75 साल पूरे कर रहा है। 14 अगस्त के दिन को विभाजन विभीषिका स्मृति दिवस के रूप में मनाया जा रहा है। इस स्मृति दिवस को मनाने का उद्देश्य सामाजिक सद्भाव, मानव सशक्तिकरण और एकता को बढ़ावा देना है। 15 अगस्त 1947 के दिन हमने औपनिवेशिक शासन की बेड़ियों को काट दिया था। उस दिन हमने अपनी नियति को नया स्वरूप देने का निर्णय लिया था। उस शुभ दिवस की वर्षगांठ मनाते हुए हम लोग सभी स्वाधीनता सेनानियों को सादर नमन करते हैं। उन्होंने अपना सर्वस्व बलिदान कर दिया ताकि हम सब एक स्वाधीन भारत में सांस ले सकें। भारत की आज़ादी हमारे साथ साथ विश्व में लोकतंत्र के हर समर्थक के लिए उत्सव का विषय है। जब भारत स्वाधीन हुआ तो अनेक अंतर्राष्ट्रीय नेताओं और विचारकों ने हमारी लोकतांत्रिक शासन प्रणाली की सफलता के विषय में आशंका व्यक्त की थी। उनकी इस आशंका के कई कारण भी थे। उन दिनों लोकतंत्र आर्थिक रूप से उन्नत राष्ट्र तक ही सीमित था। विदेशी शासकों ने वर्षों तक भारत का शोषण किया था। इस कारण भारत के लोग गरीबी और अशिक्षा से जूझ रहे थे। लेकिन भारतवासियों ने उन लोगों की आशंकाओं को गलत साबित कर दिया। भारत की मिट्टी में लोकतंत्र की जोड़ें लगातार गहरी और मजबूत होती गई। अधिकांश लोकतांत्रिक देशों में वोट देने का अधिकार प्राप्त करने के लिए महिलाओं को लंबे समय तक संघर्ष करना पड़ा। लेकिन हमारे गणतंत्र की शुरुआत से ही भारत ने सार्वभौमिक वयस्क मताधिकार को अपनाया। इस प्रकार आधुनिक भारत के निर्माताओं ने प्रत्येक वयस्क नागरिकों को राष्ट्र निर्माण की सामूहिक प्रक्रिया में भाग लेने का अवसर प्रदान किया। भारत को यह श्रेय जाता है कि उसने विश्व समुदाय को लोकतांत्रिक की वास्तविक क्षमता से परिचित कराया। मैं मानती हूँ कि भारत की ये उपलब्धि केवल संयोग नहीं थी। सभ्यता के आरंभ में ही भारत भूमि के संतों और महात्माओं ने सभी प्राणियों की समता व एकता पर आधारित जीवन दृष्टि विकसित कर ली थी। महात्मा गांधी जैसे महानायक के नेतृत्व में हुई स्वाधीनता संग्राम के दौरान हमारे प्राचीन जीवन मूल्यों को आधुनिक युग में फिर से स्थापित किया गया। इसी कारण से हमारे लोकतंत्र में भारतीयता के तत्व दिखाई देते हैं। गांधी जी सत्ता के विकेंद्रीकरण और जनसाधारण को अधिकार संपन्न बनाने के पक्षधर थे। पिछले 75 सप्ताह से हमारे देश में स्वाधीनता संग्राम के महान आदर्शों का स्मरण किया जा रहा है। आज़ादी का अमृत महोत्सव मार्च 2021 में दांडी यात्रा की स्मृति को फिर से जीवंत रूप देकर शुरू किया गया है। उस युगांतरकारी आंदोलन में हमारे संघर्ष को विश्व पटल पर स्थापित किया था। उसे सम्मान देकर हमारे इस महोत्सव की शुरुआत की गई। ये महोत्सव भारत की जनता को समर्पित है। देशवासियों द्वारा हासिल की गई सफलता के आधार पर
आत्मनिर्भर भारत के निर्माण का संकल्प भी इस उत्सव का हिस्सा है। हर आयु वर्ग के नागरिक पूरे देश में आयोजित इस महोत्सव के कार्यक्रम में उत्साहपूर्वक भाग ले रहे हैं। ये भव्य महोत्सव अब हर घर तिरंगा अभियान के साथ आगे बढ़ रहा है। आज देश के कोने कोने में हमारा तिरंगा शान से लहरा रहा है। स्वाधीनता आंदोलन के आदर्शों के प्रति इतने व्यापक स्तर पर लोगों में जागरूकता को देखकर हमारे स्वाधीनता सेनानी अवश्य प्रफुल्लित हुए होते। हमारा गौरवशाली स्वाधीनता संग्राम इस विशाल भारत भूमि में बहादुरी के साथ संचालित होता रहा। अनेक महान स्वाधीनता सेनानियों ने वीरता के उदाहरण प्रस्तुत किए और राष्ट्र जागरण की मशाल अगली पीढ़ी को सौंपे। अनेक वीर योद्धाओं तथा उनके संघर्षों, विशेषकर किसानों और आदिवासी समुदाय के वीरों का योगदान एक लंबे समय तक सामूहिक स्मृति से बाहर रहा। पिछले वर्ष से हर 15 नवंबर को जनजातीय गौरव दिवस के रूप में मनाने का सरकार का निर्णय स्वागत योग्य है। हमारे जनजातीय महानायक केवल स्थानीय या क्षेत्रीय प्रतीक नहीं है, बल्कि ये पूरे देश के लिए प्रेरणा का स्रोत है। प्यारे देशवासियों, एक राष्ट्र के लिए, विशेष रूप से भारत जैसे प्राचीन देश के భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేశారు. సాంప్రదాయ డప్పు వాయిద్య కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. పూర్తి వందే మాతర గీతం ఆలపించిన తర్వాత జాతీయ పతాకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇక భవిష్యత్ అంతా మనదేనని వ్యాఖ్యానించారు. బంగారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేద్దామన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి కలలు నిజం చేద్దామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో మౌలిక వసతులు కల్పిస్తున్న తీరును వివరించారు. దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ. మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు. విద్యార్థులతో కలిసి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న బండి సంజయ్. అమరావతి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.